హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియోలో వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసేది అనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే మన షాప్లో వర్క్ బ్లౌజెస్ ఎలా కట్ చేస్తాననేది చూడండి. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదైతే ఆది బ్లౌజ్ ప్రకారంగా వర్క్ బ్లౌజ్ కటింగ్ అలాగే మార్కింగ్ ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్తో హిప్ లూజు, చెస్ట్ లూజ్ అన్నీ కూడా చూపించాను కదండి. అలా తీసేసుకొని కింద ఒక ½ ఇంచ్ వరకు ఖర్చుల కోసం వదిలేసేయాలి. హెచ్చు తగ్గులు ఉన్నా కానీ అలా ½ ఇంచ్ వరకు వదిలేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హైట్ తీసుకోవాలి. హైట్ ఎంత ఉంది బ్లౌజ్ది అని చెప్పి ఆ హైట్ తీసుకొని దాని వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసేయాలి. అలాగే హిప్ లూజ్ ఎంత ఉంది అనేది నేనైతే ఆది బ్లౌజ్లో చూస్తే 9.5 వచ్చింది. అలాగే ఒక ½ ఇంచ్ వరకు అటు ఇటు టక్స్కి పోతాయి. అలాగే 2 ఇంచులు ఖర్చుకి, టోటల్గా 12 ఇంచెస్ అయితే నేను హిప్ లూజ్ అనేది తీసేసానండి ఖర్చుతో సహా. అలాగే నెక్ వచ్చేసి షోల్డర్ 5.5 ఇంచెస్. అలాగే హైట్ వచ్చేసి చూడండి 15 పెట్టాను కదా. 15లో 10.5 ఏమో నెక్ డీప్. అసలు 1 by 1 ఇలా గనక మీరు కటింగ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా అలాగే ఆర్మ్ డౌన్కి ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు 5.5 తీసుకున్నాం కదా. 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజ్కి అయితే. అంటే నెక్ ఎంత తీసుకున్నాం 5.5, అలాగే నెక్కి ఒక ½ ఇంచ్ కలుపుకొని 6.5, అదే 1 ఇంచ్ కలుపుకొని 6.5 తీసుకుంటున్నాను నేనైతే. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు మార్కింగ్ చేసి ఒక 1.5 ఇంచ్ వరకు ఆర్మ్ రౌండ్, చంక భాగం ఉంది ఆర్మ్ రౌండ్ 1.5 ఇంచ్ అలా తీసేసుకొని కర్వ్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు హిప్ లూజ్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 10.5 ఇంచ్ చెస్ట్ లూజ్ పెట్టేసుకోండి. అస్సలు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి బ్లౌజు. నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇవన్నీ తీసేసుకున్నా. మ్యాక్సిమం హిప్ లూజ్ తెలిస్తే బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చు. నెక్ విడ్త్ అనేది ఏ బ్లౌజ్కైనా 2.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ తీసుకుంటే మరీ వెడల్పుగా వచ్చేస్తుంది. 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నెక్ డీప్ దగ్గర, అలాగే నెక్ దగ్గర, షోల్డర్స్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర స్కేల్తో కలిపేసేసి అలాగే పెట్టేసేయండి. నెక్ అనేది కట్ చేయకూడదండి కుట్టేదాకా కూడా, ఎందుకంటే అది వర్క్ బ్లౌజ్ కదా. నెక్ అనేది కట్ చేయకూడదు. ఈ బ్లౌజ్ సైజ్ అయితే మాత్రం 40 సైజ్ అండి. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా, మీకు కొంచెం ఫాస్ట్ అర్థం కాలేదు అని మీరు కనుక కామెంట్ చేస్తే మళ్ళీ ఇదే కటింగు మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే చాలా స్లోగా చాలా నీట్గా చూపిస్తాను. అసలు మన ఛానల్లో ఎంతవరకు వ్యూవర్స్ అనేది చూస్తున్నారా, మన ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారా అనేది ఈ వీడియోతో తెలిసిపోతుందండి. ఇంకా కట్స్ కోసం అని చెప్పి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి. అలాగే హిప్ లూజ్ ఉంది కదా, ఆ హిప్ లూజ్ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లో ఒక టక్ ఇచ్చేసి 4 ఇంచెస్ వరకు టక్స్కి అనేది అటు ఇటు 1 ఇంచ్ వచ్చేటట్టు తీసుకోవాలి. టక్స్ కూడా అయిపోయింది. నెక్ అనేది కట్ చేయకూడదు. ఇలా తీసేసుకున్నారంటే మాత్రం వర్క్ బ్లౌజ్కి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకున్నాం. హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఒక చివర ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు వేసుకోవాలండి. అలాగే చివరన ఖర్చు కోసం అని చెప్పి ఒక ½ ఇంచ్, అలాగే ఇది వర్క్ బ్లౌజ్ కదా, హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది కాబట్టి 10.5 ఇంచ్, అలాగే ఖర్చు కోసం ఒక ½ ఇంచ్, టోటల్గా 11 ఇంచెస్, 10.5 ఇంచెస్. ఓకేనా. 10 ఇంచెస్ ఏమో హ్యాండ్, అలాగే ఒక ½ ఇంచు ఖర్చు కోసం.
ఇలా తీసేసుకున్నారంటే హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 10 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి. డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని కరువు షేప్ వచ్చేటట్లుగా ఇట్లా తీసేసుకోండి. చూడండి స్కేల్ సహాయంతో ఒక 1 ఇంచ్ వరకు పైన వదిలేసేసి 1 ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ కరువు షేప్ వచ్చేటట్టుగా ఇలా తీసేసుకోవాలి. ఇలా కటింగ్ చేశారంటే వర్క్ బ్లౌజ్ అయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చివర్లో అయితే చంక భాగంలో ఎక్స్ట్రా పీసెస్ అనేది పడతాయండి. ఆ ఎక్స్ట్రా పీసెస్ని కూడా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా మిడిల్కి చూసుకొని దీనికి ఒక టక్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇది మనకి లోతు తీయాలి కదా, ఆ లోతు కోసం గుర్తుగా టక్ అనేది ఒక పావించుతో కరువు షేప్ అనేది వచ్చేటట్టు లోతు తీసేసేయండి. ఒకవైపే, రెండో వైపు తీయ అవసరం లేదు కదా, ఫ్రంట్ సైడ్ వైపే తీసుకోవాలి లోతు అనేది. ఇలా కట్ చేసి లోతు అనేది తీసేసుకోవాలి. చూడండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఐబ్రో షేప్లో ఖర్చు కోసం ఈ సైడ్ అటు ఇటు పీసెస్ కూడా తీసేసుకోండి. ఇవైతే సైడ్ ముక్కలు పడతాయి కదా, అందుకని తీస్తున్నానండి. ఎందుకండి ఇలా తీసేసుకున్నారంటే హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కటింగ్లో మీరు చేశారంటే కనుక క్లియర్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా తెలిసిపోతుంది. ఇదైతే వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్స్ ఏమీ కట్ చేయట్లేదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ సైడ్ ఎలా తీసుకున్నామో సేమ్ దాన్నే చుట్టూరా మార్కింగ్ పెట్టేసుకొని నెక్ దగ్గర మాత్రం మార్కింగ్ పెట్టకూడదు. ఇప్పుడు నడుం దగ్గర ఒక 2 ఇంచెస్ వరకు, అంటే షేప్స్ వస్తాయి కదా, ఆ షేప్స్ వరకు తీసేసేయండి. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని అంతవరకు ఒక మార్క్ అనేది గీత గీసేసేయండి. అలాగే బ్లౌజ్ చుట్టూరా కూడా బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో ఆమ్ రౌండ్ కానీ నెక్ వరకు సేమ్ అలాగే గీత గీసేసేయండి. ఇలా గీసేసాక తర్వాత నెక్ డీపు అలాగా తీసుకుందాము. మార్కింగ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందండి కుట్టేటప్పుడు. ఇప్పుడైతే నెక్ ఎంతవరకు తీసుకోవాలనేది ఆది బ్లౌజ్ పెట్టుకొని చూసుకోవచ్చు. అలాగే నెక్ డీప్ అనేది నేను ఇక్కడ 6.5 వరకు ఇస్తున్నానండి. ఎందుకంటే 6.5 అలాగే చంక దగ్గర కూడా ఎలా తీసామనేది కూడా ఒక మార్క్ పెట్టేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. స్కేల్ సహాయంతో అటు ఇటు మార్కింగ్ పెట్టేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మన షాప్లో చేసే వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా, మోడల్ బ్లౌజెస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి షార్ట్స్లో. అలాగే షార్ట్స్ కూడా చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక. ఇప్పుడు ఆమ్ రౌండ్లో లోతు తీసుకుంటాం కదా మనం, ఆ లోతు కోసం అని చెప్పి ఇప్పుడు ఆమ్ రౌండ్ గీసిన దానికన్నా ఒక 1/4 ఇంచు లోతు తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎలా తీస్తున్నాను. కరువు షేప్ వచ్చేటట్టు ఇట్లా లోతు తీసారంటే పర్ఫెక్ట్గా అసలు ముడతలు కూడా రాకుండా చక్కగా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 1/4 ఇంచు రౌండ్ షేప్ వచ్చేటట్టు తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఎంత బాగా రౌండ్ తిరిగితే అంత నెక్ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా కనుక మీరు తీసారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ కోసం అని చెప్పి 14 ఇంచెస్ కదా, 14లో ఇదైతే 3.5 ఇంచెస్ వచ్చేటట్టు మార్క్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ కోసం అని చెప్పి షేప్స్ కోసం 3.5 ఇంచ్, అలాగే 4 ఇంచెస్ ఏమో వెడల్పు కోసం. ఆ 4 ఇంచెస్కి టక్స్ ఇస్తాం కదా మనం, ఆ టక్స్ కోసం 2 ఇంచెస్, 3 ఇంచెస్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా టక్స్ ఇచ్చేసేయండి.
దాన్ని కూడా నేను ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకొని కలిపేసుకుంటున్నానో మీరు కూడా సేమ్ అలాగే మిడిల్లో టక్స్ ఎక్కడికక్కడ ఇచ్చేసారంటే మీరు గీత గీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను సారీ మర్చిపోయాను, పై వరకు స్కేల్ సహాయంతో గీసేస్తాను. చూడండి, టక్స్ డాట్స్ ఇచ్చాను కదా, ఆ డాట్స్ని ఎలా కలపాలి అనేది కూడా స్కేల్తో ఇప్పుడు గీత గీసేస్తాను. చూడండి, 3 ఇంచుల వరకు వర్క్ బ్లౌజ్ కాబట్టి అది కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకని 3 ఇంచులు అయితే హైట్ సరిపోతుంది. 3 ఇంచుల వరకు ఇలా గీత గీసేసుకొని అటు ఇటు కలిపేసేయండి. షేప్ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే చంక భాగంలో కూడా అలాగే ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక 2.5 ఇంచులు లేదంటే 3 ఇంచులు, పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచులు సరిపోతుంది, చిన్న సైజు వాళ్ళకైతే ఒక 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది కూడా 3.5 ఇంచెస్. చంక భాగంలో కూడా ఖచ్చితంగా చిన్న సైజు వాళ్ళకైతే 3 ఇంచెస్ అలాగా ఉంటుంది ఫ్రెండ్స్. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 3 ఇంచెస్, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మీరు కనుక క్లియర్గా కట్ చేసుకున్నారంటే డైలీ కూడా 10 బ్లౌజెస్ వరకు స్టిచ్చింగ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కుట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఇలా మార్కింగ్ ఎక్కడికక్కడ మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసామంటే గంటకొకటి చాలా ఈజీగా కుట్టేసేయచ్చండి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కట్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నాను. అదే నార్మల్ బ్లౌజ్ అయితే మనం మార్కింగ్ పెట్టాం కదా, దాని ప్రకారం కట్ చేసేయచ్చు. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి అందులో కట్ వర్క్ వచ్చింది కదా, అందుకని చెప్పి అలాగే వదిలేస్తున్నా. ఇప్పుడైతే టక్స్ ఇచ్చేయండి. మనం డాట్స్ పెట్టిన చోటల్లా టక్స్ ఇచ్చేసారనుకోండి, కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు అని చెప్పి మనకి తెలిసిపోతుంది అనమాట. సేమ్ దీని ప్రకారమే ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకుందాం. చూడండి, అది కూడా ఇప్పుడైతే షేప్కి మినిమం 3 ఇంచెస్ వరకు షేప్ తీసుకోవచ్చు. షేప్ వెడల్పు అలాగే హైటు చెక్ చేసుకోండి ఒకసారి. వెడల్పు వచ్చేసరికి నేను 10 ఇంచెస్ అలాగే 10.5, 11 ఇంచెస్ తీసుకుంటాను. ఎందుకంటే ఖర్చులోకి కూడా కావాలి కదా మనకి, ఖర్చు కోసం కూడా తీసేసుకుంటున్నా. హైట్ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ ఉక్సులు పట్టి వైపు హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని కూడా కలిపేసేయండి, మార్కింగ్స్ ఎలా పెట్టానో అలాగా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏమేం కటింగ్స్ కావాలి అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అవన్నీ కూడా నాకు వీలైతే నేను పెడుతూ ఉంటాను. ఇదిగోండి, వర్క్ అయితే ఇది సేమ్ సెల్ఫ్ వర్క్ వచ్చేసింది. వర్క్ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ స్టిచ్ చేశాక అసలు అదిరిపోయింది. చూడండి, నెక్ అయితే దీనికి కూడా కట్ చేసే పని లేదు. ఓన్లీ మనకి ఫ్రంట్ పార్టు, బ్యాక్ సైడ్ పార్టు ఎలా ఉన్నాయో హ్యాండ్స్ అలాగే అలా పెట్టేసేసి కటింగ్స్ ఇచ్చేసేయండి. ఎందుకంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువగానే పెట్టి కటింగ్ పెట్టండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా నేను పెట్టినట్టుగా పెట్టేసి కటింగ్ పెట్టేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్కి, షార్ట్స్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్లో ఇంకా ఏమన్నా మీకు వీడియోస్ కావాలి అనుకున్నా కానీ నాకు కామెంట్లో చెప్పండి. ఏవేవి కటింగ్ కావాలి, అలాగే ఏది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా కామెంట్లో చెప్పారనుకోండి, నాకు వీలైతే నేను అది వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో అయితే ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి కటింగ్స్ వీడియోస్, అలాగే డ్రెస్ స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ అన్ని మోడల్స్ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కానీ, ఏదైనా కావాలి, ఈ కటింగ్ కావాలి,
పలానా స్టిచ్చింగ్ కావాలన్నా కానీ నాకు కామెంట్లో చెప్పారంటేనే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.